హాయ్ హలో వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం వాతావరణానికి సంబంధించిన ఒక అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనలో చాలామంది వర్షాకాలం వస్తుంది అని అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసేది వాతావరణ శాఖ ఏం అలర్ట్ని ప్రకటిస్తుంది అని. కొంతమంది గ్రీన్ అలర్ట్ ఉంటే ఎల్లో అలర్ట్ ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు అని భావిస్తారు. And there are some people who always wishes for either orange alert or red alert. అదేంట్రా నాయన అంటే ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ వచ్చిందంటే పరిస్థితులు బాగా ఉండరు అన్నట్టు కదా. సో అప్పుడు నాకు సెలవు ఇచ్చేస్తారు, నేను స్కూల్కి కాలేజెస్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని. ఆల్రెడీ కేరళ తీరానికి సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అలర్ట్స్ జారీ చేసేసింది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ మే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెలాఖరులో అంటే మే 30, మే 31, ఇఫ్ ఒకవేళ లేట్ అయితే కనుక జూన్ నెల మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు, అది ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అని చెప్తారో బేసిక్గా అది కేరళ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఇప్పుడు రాబోయే 3-4 నెలలు కూడా ఖచ్చితంగా వర్షాలను బట్టి లేదు తుఫాన్లను బట్టి సైక్లోన్స్ని బట్టి ఈ అలర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇష్యూ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఐఎండి అలర్ట్స్ ఇచ్చిన టైంలో ఒకవేళ దీని గురించి చెప్పాను అనుకోండి, మీరు న్యూస్ ఛానల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు తప్పితే నేను చెప్పే ఈ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే దాంట్లో వీడియో చూడడం విషయం నాకు బాగా తెలుసు. అందుకే నేను మిమ్మల్ని అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వాలి, మీరు అడ్వాన్స్గా ముందే రెడీగా ఉండాలి. వన్ ఇట్ రియలీ హ్యాపన్స్ అప్పటికల్లా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి అని ఇవాళ మనం ఈ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఐఎండి కలర్ కోడెడ్ వార్నింగ్స్. సో ఇంతకీ కలర్ కోడెడ్ వార్నింగ్స్లో ఏ కలర్స్ని యూజ్ చేస్తున్నారు? ఐఎండి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. సో ఐఎండి యొక్క స్థాపన ఏ విధంగా జరిగింది, లేదు దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, అట్ ద వెరీ సేమ్ టైం వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, వీ విల్ బీ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ డీటెయిల్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. అండ్ డోంట్ ఫర్గెట్, ఒకవేళ మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఆ సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో ఆ బటన్ క్లిక్ చేయండి. అలా దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా మర్చిపోవద్దు, ఎందుకంటే యూ విల్ బి గెటింగ్ నోటిఫికేషన్స్ అన్నమాట వెన్ ఎవర్ వీ డూ అప్లోడ్ అ న్యూ వీడియో. సో మనకి ఇక్కడ వివరాల్లోకి వెళ్తే కనుక ఐఎండి కలర్ కోడెడ్ వార్నింగ్స్ బేసిక్గా ఏంటి? సో ఐఎండి స్టాండ్స్ ఫర్ ఇండియన్ మెటీరియలాజికల్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. సో తెలుగులో చెప్పాలి అంటే భారత వాతావరణ విభాగం లేదు భారత వాతావరణ శాఖ అని చెప్పచ్చు. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ మినిస్ట్రీ కాబట్టి మనం శాఖ అని చెప్పడం కుదరదు. సో విల్ స్టిక్ విత్ విభాగం, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇది ఏం చేస్తుంది? ఇట్ ఇష్యూస్ కలర్ కోడెడ్ వెదర్ వార్నింగ్స్. సో బేసిక్గా అది ఇచ్చే, అండ్ రిమెంబర్ ఇక్కడ వెదర్ వార్నింగ్స్ అన్నప్పుడు 2 రకాల వెదర్ వార్నింగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి సమ్మర్ సీజన్, వేసవి కాలం వచ్చింది. సో వేసవి కాలంలో ఏంటిది, హీట్ వేవ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో నార్త్ ఇండియాలో అయితే లూ అని వినే ఉండుంటారు మీరు. సో యూపీ లేదు రాజస్థాన్ లేదు హర్యానా లేదు పంజాబ్, ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఈ పర్టికులర్ పార్ట్లో ఉన్నాయో మే నెలలో కొన్నిసార్లు జూన్ నెలలో కూడా అక్కడ వేడి గాలులు, మన ఇంజనల్గా వడగాలులు అని పిలుస్తాము, ఆ వడగాలులు వస్తే దాన్ని లూ అని పిలుస్తారు. సో అట్లా హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఐఎండి అలర్ట్లు ఇస్తుంది. బట్ మనం ఇంజనల్గా ఏవైతే అలర్ట్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నామో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మాన్సూన్. మన ఏదైతే క్లైమేట్ ఉంటుందో లేదు మాన్సూన్ లేదు ఇంజనల్గా చెప్పాలంటే వర్షాలకు సంబంధించి. సో ఎనీవేస్ కేరళలో ఆల్రెడీ వర్షాలు పడే సూచనలు బాగా కనిపిస్తాయి. మన దగ్గర ఇంజనల్గా వర్షాలు పడుతున్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే రేపు వచ్చేది వర్షాకాలం కాబట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేయించడానికి నేను ఈ విధంగా డిస్కస్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ బేసికలీ టు అలర్ట్ పీపుల్ అబౌట్ సివియర్ ఆర్ హజార్డస్ వెదర్ దట్ కుడ్ కాస్ డ్యామేజ్, డిస్రప్షన్ ఆర్ డేంజర్ టు లైఫ్. సో బేసిక్గా మనకి తెలియకుండా ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు జరిగే ప్రమాదం కానీ దానివల్ల కలిగే అంతరాయాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ కలర్ కోడెడ్ వార్నింగ్స్ ఏదైతే ఉందో వర్షాలు పడకముందు నేను మీకు చెప్పేస్తున్నాను కాబట్టి రేపు వార్తల్లోనూ వార్తా పత్రికల్లోనూ మీరు దీని గురించి చూసినప్పుడు యూ విల్ బి ప్రెటీ మచ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, వివేక్ సార్ నాకు ఆల్రెడీ చెప్పారు రెడ్ అలర్ట్ అంటే ఇది కాబట్టి మనం అస్సలు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, ఆరెంజ్ అలర్ట్ అంటే అన్లెస్ అంటే ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ వీ షుడ్ నాట్ గో అవుట్, ఇంకా గ్రీన్ ఎల్లో అయితే ఫైన్ మనం జాగ్రత్తలు తీసుకుని మన పనులు మనం చేసుకోవచ్చు అని. సో అలా ప్రిపేర్డ్గా ఉండాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ ద ఇన్ఫర్మేషన్. సో దట్స్ వాట్ ద ఐఎండి ఈస్ బేసిక్లీ డూయింగ్. సో ఆ విధంగా అలర్ట్ ఇచ్చినప్పుడు మన ఏంటి, ఏదైతే మనకి ఆపద కానీ లేదు తీవ్రమైన అంతరాయం కానీ లేదు మన ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనకు ఒక అలర్ట్ లాంటిదే ఈ కలర్ కోడెడ్ వార్నింగ్స్ ఐఎండి ఇస్తుందన్నమాట.
సో బేసిక్గా వీళ్ళు ఐఎండిలో ఏ కలర్స్ని ఉపయోగిస్తారు అని అంటే దేర్ ఆర్ 4 కలర్స్ విచ్ దే యూస్. 4 కలర్లు. నలుగురికి నచ్చినది నాకు అసలు నచ్చదు అని మీరు గుర్తుపెట్టుకుంటారా, 4 దిక్కులు ఉన్నాయని గుర్తుపెట్టుకుంటారా, 4 మూలలు ఉన్నాయని గుర్తుపెట్టుకుంటారా, అది మీ ఇష్టం. బట్ గుర్తుపెట్టుకోండి 4 కలర్స్ని వాళ్ళు యూస్ చేస్తున్నారు. ఆ కలర్స్ ఏంటిది? ఒకటి గ్రీన్, ఒకటి ఎల్లో, ఇంకోటి ఆరెంజ్ ఆర్ యాంబర్, లేదు రెడ్. సో వాళ్ళు ఉపయోగించే ఆ 4 రంగులు ఏంటి? కలర్ కోడెడ్ వార్నింగ్స్కి సంబంధించి ఆకుపచ్చ గ్రీన్, పసుపు ఎల్లో, నారింజ లేదు కాషాయం. నారింజ అంటే ఆరెంజ్, కాషాయం అంటే యాంబర్, అలానే ఎరుపు. సో మరి ఇన్ జనరల్గా యాంబర్ చాలా మందికి తెలియదు. సింపుల్గా యాంబర్ చెప్పాలంటే మీరు ఈవెన్ ట్రాఫిక్ లైట్స్లో చూస్తే కనుక ఒకటి రెడ్ ఉంటుంది, ఒకటి గ్రీన్ ఉంటుంది, మధ్యలో ఒక లైట్ ఉంటుంది. మనలో చాలా మంది దాన్ని ఎల్లో లైట్ అని అంటారు, కొన్నిసార్లు ఆరెంజ్ లైట్ అంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆ లైట్ని యాంబర్ లైట్ అని అంటారు అనమాట. ఎనీవేస్ యూఆర్ నాట్ గోయింగ్ దేర్. సో బేసిక్గా ఆ 4 కలర్లు ఏవైతే ఉన్నాయో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఆర్ యాంబర్ అండ్ రెడ్, ఈ 4టిని యూస్ చేసుకుని వాళ్ళు అలర్ట్స్ ఇస్తారు. Now let's try to get to know much more about those alerts in detail. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీరు ఆ 4 కలర్స్ని గమనించవచ్చు. సో దిస్ ఇస్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఆర్ యాంబర్ అండ్ దెన్ కమ్స్ ద రెడ్. సో మనం ఇన్ జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి వర్షాకాలంలో వర్షాలు పడడం కామన్. ఏదో అరాకొర వర్షం అలా వర్షం వచ్చి పడుతుంది, పెద్దగా దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు అని అంటే గ్రీన్ అలర్ట్ ఇస్తారు. అండ్ మేక్ షూర్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వీళ్ళు అలర్ట్ ఇవ్వకపోయినా వర్షం పడవచ్చు, బికాస్ వర్షాకాలంలో పడాల్సిన వర్షం కదా. సో ఖచ్చితంగా ప్రతిసారి అలర్ట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఐ హోప్ యూర్ గెటింగ్ ద పాయింట్. మేబీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటే అప్పుడు మేబీ ఆరెంజ్ అలాంటిది ఇస్తారు. లేదు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మరీ ఎమర్జెన్సీ అయితే తప్పితే మీరు బయటికి రాకూడదు అని అంటే ఆరెంజ్ అలర్ట్ ఇస్తారు. మీరు ఇంటి నుంచి బయటికి రాకండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోండి అంటే రెడ్ అనమాట. ఎనీవేస్ విల్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. సో గ్రీన్ ఏం చెప్తుంది? నో సివియర్ వెదర్ ఎక్స్పెక్టెడ్, కీప్ అప్ టు డేట్ విత్ లేటెస్ట్ ఫోర్కాస్ట్. సో ఈ వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మరి తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోవు. ఇన్ జనరల్గా ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ వర్షం పడినా సరే ఇన్ జనరల్గా వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని గ్రీన్ అలర్ట్ ఇండికేట్ చేస్తుంది. ఎల్లో అలర్ట్ వచ్చేసరికి బీ అవేర్, ఎంత కాదన్నా సరే కొంచెం జాగ్రత్త పడు, రిమైన్ అలర్ట్ అండ్ కీప్ అప్ టు డేట్ విత్ లేటెస్ట్ ఫోర్కాస్ట్. సో పరిస్థితులు మేబీ ఉన్నదానికన్నా ఇంకా భయంకరంగా అయ్యే అవకాశం ఉంటుంది, వర్షపాతం ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని నిన్ను నువ్వు జాగ్రత్తగా ఉంచుకో అని. అండ్ దెన్ కమ్స్ ఆరెంజ్ విచ్ ఈస్ బీ ప్రిపేర్డ్. పరిస్థితులు చేయి దాటిపోయేలాగా కనిపిస్తున్నాయి, ఇంకా నువ్వు చాలా రెడీగా ఉండాలి అని. రిమైన్ విజిలెంట్, కీప్ అప్ టు డేట్ విత్ లేటెస్ట్ ఫోర్కాస్ట్ అండ్ ఆల్సో టేక్ ప్రికాషన్స్ వేర్ పాసిబుల్. సో పరిస్థితులు చేయి దాటిపోయేలాగా ఉన్నాయి, యూ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్ అన్నప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఇస్తారనమాట. అండ్ ఇంకా రెడ్ అని అంటే దాని అర్థం టేక్ యాక్షన్, రిమైన్ ఎక్స్ట్రా విజిలెంట్ అంటే ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులలోనే అస్సలు ఇంటి నుంచి బయటికి రావద్దు అని చెప్తారు. ఆరెంజ్ అలర్ట్స్ అప్పుడు కొన్నిసార్లు మనకి ఎమర్జెన్సీ సినారియోస్ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లోనే బయటికి రండి, లేదంటే బయటికి రావద్దు అని అంటారు. ఇన్ జనరల్గా ఈ రెండు ఆర్ ఫైన్. గ్రీన్ అయితే అసలు ప్రాబ్లం లేదు, ఎల్లో అయితే కొంచెం అటు ఇటుగా ఉంటే చాలు, ఆరెంజ్ అయితే ఇంపార్టెంట్ అయితేనే బయటికి రండి, రెడ్ అయితే అసలు బయటికి రాకండి. Keep up to date with latest forecast, follow orders and any advice given by the authorities and prepare for extraordinary measures. అంటే ఇన్ జనరల్గా తీసుకునే కన్నా ఎక్స్ట్రాఆర్డినరీ కొంచెం నెక్స్ట్ లెవెల్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద 4 కలర్ కోడ్స్ దట్ ఆర్ యూస్డ్ టు వార్న్ పీపుల్ టు మేక్ షూర్ దట్ దే బికమ్ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ కలర్ కోడెడ్ వార్నింగ్స్ ఎవరు ఇస్తున్నారు? ఐఎండి ఇస్తుంది. మరి ఐఎండి గురించి కొంచెం సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఐఎండి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875. దీని యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? 1875 సంవత్సరంలో జరిగింది. అంటే దీని స్థాపన ఇప్పుడు ఎవరు చేసినట్టు? బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు. సో ఇది ఇంతకీ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ విచ్ మినిస్ట్రీ అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? వెరీ ఇంపార్టెంట్, 1875. అండ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న రిమైండర్ ఇస్తున్నాను. చాలా మంది కొన్నిసార్లు ఇలాంటివి ఎక్కడున్నాయి హెడ్ క్వార్టర్స్ అంటే ఎన్సీఆర్ అని అంటారు, కొంతమంది ఏమో న్యూఢిల్లీ అని అంటారు. దేర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే న్యూ ఢిల్లీ వేరు, ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ వేరు, ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ వేరు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇది ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అయితే
దాంట్లో కొంత భాగం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, అందులో ఒక భాగం న్యూఢిల్లీ. సో బేసిక్గా నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో ఉన్న ఒక పర్టిక్యులర్ ప్లేస్ న్యూఢిల్లీ, ఆ ప్లేస్ ఇండియాకి క్యాపిటల్. సో న్యూఢిల్లీ వేరు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ వేరు, నేషనల్ క్యాపిటల్ రీజన్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, గురుగ్రామ్ అని ఒక ప్లేస్ ఉంది. ఈవెన్ మన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో, అంతర్జాతీయ సౌర కూటమి, దాని యొక్క ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లో ఉంది. గురుగ్రామ్ యాక్చువల్గా హర్యానా స్టేట్కి సంబంధించింది, కానీ అది నేషనల్ క్యాపిటల్ రీజన్లో కన్సిడర్ చేయబడుతుంది. అలా అని చెప్పి అది క్యాపిటల్ కాదు. అలానే గ్రేటర్ నోయిడా ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, అది కూడా ఎన్సీఆర్లో కలిసిపోయింది. సో అట్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక నగరం, హర్యానాకి సంబంధించిన ఒక నగరం, ఇవన్నీ ఎన్సీఆర్లో కలిసిపోయాయి. బట్ అలా అని చెప్పి అవి క్యాపిటల్ కాదు, క్యాపిటల్ న్యూఢిల్లీ. సో దేర్ ఇస్ డిఫరెన్స్, తెలిసింది కదా. సో ఏదేమైనా సరే ఐఎండీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 1875 ఎస్టాబ్లిష్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అండ్ దెన్ ఐఎండీకి సంబంధించి ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ప్రపంచ వాతావరణ సంస్థ ఏదైతే ఉందో, దేన్నైతే మనం వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ పిలుస్తామో, దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. నథింగ్ టు వరీ, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ విషయం గురించి తెలుసుకున్నా, వెన్ దెర్ ఈస్ అ ఛాన్స్ వీ నీడ్ టు నో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను ఇవాళ పిసరంతా తెలుసుకుంటాను, లేపు పిందంతా తెలుసుకుంటాను, తర్వాత పండంతా తెలుసుకుంటాను, లేదు మధ్యలో వీలైతే కొంచెం కాయలాగా తెలుసుకుంటానంటే కుదరదు. మీన్ అలా వర్కౌట్ అయితే ఫైన్, బట్ వెన్ యూ హ్యావ్ ద ఛాన్స్ టు నో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అప్పుడే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఏదేమైనా సరే ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించి 6 రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియలాజికల్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. సో అందులో ఒకటి మన ఇండియన్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. సో వి గాట్ నో దట్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్లో ఒక భాగం అని తెలిసింది, కాబట్టి ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మరి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ బేసికలీ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అంతర్ ప్రభుత్వ సంస్థ. అంటే ప్రతి దేశానికి కూడా ఒక గవర్నమెంట్ ఉంటుంది. అలా వివిధ దేశాలకు సంబంధించిన గవర్నమెంట్లు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ మోస్ట్ ఓవర్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది వెదర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా ఇందులో సభ్య దేశాలుగానే ఉంటాయి. అందుకే వీ కెన్ సీ ఇట్ హ్యాస్ ఎ మెంబర్షిప్ ఆఫ్ 192 మెంబర్ స్టేట్స్ అండ్ టెరిటరీస్. సో ఏదో మనం కంట్రీస్ అని కూడా పిలవచ్చు. 192 కంట్రీస్ ఇందులో సభ్యత్వం పొంది ఉన్నాయంటే దానికి కారణం ఏంటిది, బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద క్లైమేట్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగించాలి అన్న, పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదు అని అనుకున్నా సరే ఇట్స్ క్వైట్ ఈజీ. అంతేగాని ఆర్థికంగా ఒకళ్ళు ఎక్కువ స్థాయిలో ఒకళ్ళు తక్కువ స్థాయిలో ఉండొచ్చు. సో మేబీ ఐఎంఎఫ్లో కొంతమంది మెంబర్ కంట్రీస్ కాకపోయి ఉండొచ్చు, లేదా వరల్డ్ బ్యాంక్లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు. బట్ స్టిల్ ఇది కామన్ కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అందుకే 192 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో డూ రిమెంబర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రిఫర్ టు యాజ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. అంటే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దాని యొక్క ప్రత్యేక సంస్థగా కూడా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ని పిలుస్తారు, కన్సిడర్ చేస్తారు. అలానే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ పేరు ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. లేదు అని అంటే మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మరి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయనుకున్నాం, 192 కంట్రీస్. సో మరి ఇప్పుడు 190 కంట్రీస్, ఈ 192 దేశాల్లో ఇండియా ఉందా లేదని ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా. ఇఫ్ యు గెట్ ఇన్ టు దట్, భారతదేశం ఇందులో ఒక సభ్య దేశం. సో ఇండియా ఈజ్ ఆల్సో అ మెంబర్ కంట్రీ ఇన్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. ఇందుకు ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన ఏ విధంగా జరిగింది అని మనం జాగ్రత్తగా గమనిస్తే, 1873వ సంవత్సరంలో ఏదైతే వియన్నా ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ కాంగ్రెస్ జరిగిందో దాని ఆధారంగా ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. బట్ దేర్ ఈజ్ అ స్లైట్ డిఫరెన్స్. ఎలా అంటే, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యాక్చువల్గా స్టార్ట్ అయింది, లేదు స్థాపితమైంది 1950లో, 1950లో. కానీ దీనికి ఫౌండేషన్ బీజం ఎక్కడ పడింది అని అంటే 1873కి సంబంధించి ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. సో ట్రై టు గెట్ దిస్. 1873 వియన్నా అనేది ఆస్ట్రియా దేశంలో ఉందన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా వేరు, ఆస్ట్రియా వేరు. ఆస్ట్రియా దేశం యూరోప్లో ఉంది, దాని యొక్క రాజధాని వియన్నా. అక్కడ ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ కాంగ్రెస్ జరిగింది 1873లో. దాని ఆధారంగా ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. తర్వాత దీన్ని రాటిఫై చేసి తర్వాత వాళ్ళు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యుఎన్. యుఎన్ ఏమో 1945లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దాని స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటే మళ్ళీ వాళ్ళు రాటిఫై చేయాలి కదా, అట్లా తర్వాత రాటిఫై చేశారు. సో ఆ విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే 23 మార్చ్ 1950న వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ యొక్క ఆమోదం ద్వారా ఇది స్థాపించబడింది. సో ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను.
1873లో వియన్నాలో వాళ్ళు ఏదైతే ఇండియన్ ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఏదైతే కాంగ్రెస్ జరిగిందో దాని ఆధారంగా ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. బట్ అప్పటికి ఐక్యరాజ్య సమితి లేదు కదా, ఐక్యరాజ్య సమితి 1945లో వచ్చింది. సో ఇప్పుడు దాని యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీగా ఫామ్ చేయాలి అని అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దాన్ని రాటిఫై చేయాలి, దాన్ని ఆమోదించాలి. సో దాట్స్ హౌ ఇట్ కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆన్ 23rd March 1950. అలానే మరి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ అని తెలుసుకున్నాం. మరి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా అనే ప్రాంతంలో ఉందన్నమాట. అలానే నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, గుర్తుందా మీకు? వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది, ఒక నివేదికని విడుదల చేస్తుంది. ఒకవేళ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి అని. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్. అంటే ప్రపంచ వాతావరణం ఏ విధంగా ఉంది, ఎక్కడ బాగా వేడి ఎక్కువగా అవుతుంది, ఎక్కడ బాగా చల్లదనం ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్లీ గత గడిచిన దశాబ్ద కాలం 2 దశాబ్ద కాలంలో అయితే నాకు తెలిసి ఏ ప్రాంతం కూడా చల్లబడి ఉండదు అంతగా, అన్లెస్ అంటే దెర్ ఈస్ అ డ్రాస్టిక్ చేంజ్. బట్ ఇన్ జనరల్గా ఏ ప్రాంతం ఎక్కువగా వేడెక్కుతోంది, ఎక్కడ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి, ఎక్కడ డిజాస్టర్స్ అనేవి బాగా విపత్తులు ఎక్కడ ఎక్కువగా వస్తున్నాయి అనేది మొత్తం కూడా ఈ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ చెప్తుంది. దాన్ని రిలీజ్ చేసేది ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ టాపిక్. సో ఇవాళ మనం డిస్కస్ చేసినవి ఏంటి? బేసిక్గా 3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, ఐఎండి విడుదల చేసే ఆ కలర్ కోడ్ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటి గురించి తెలుసుకున్నాం. దాట్స్ నెంబర్ 1. 4 కలర్స్ ఉన్నాయి, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ లేదా యాంబర్, రెడ్, 4. అలానే ఐఎండి గురించి తెలుసుకున్నాం. తర్వాత వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాం. సో మీరు మరొకసారి రివైజ్ చేసుకుంటే కనుక ట్రస్ట్ మీ, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే వీటికి సంబంధించిన క్వశ్చన్ అడిగితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఐ డూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ యూ పీపుల్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్కి మీరే బాధ్యులు కాబట్టి మీరు ఏది నేర్చుకున్నా సరే క్లియర్గా నేర్చుకోండి. ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోండి. బికాస్ ప్రతిసారి కూడా ఎవరో ఒకరు వచ్చి స్పూన్ ఫీడింగ్ చేయలేరు కదా. సో ఆన్ దట్ నోట్, వన్స్ అగైన్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎప్పుడు అలానే నవ్వుతూ ఉండండి. సీ యూ ఇన్ అనదర్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. Until then, this is Vivek signing off.